ధర్మవ్యాధుడు చాలా గొప్పవాడు. ధర్మవ్యాధుడు అంటే ఎవరు స్వామి? త్రేతాయుగములో జనక మహారాజు పరిపాలించి జనకపురములోని మిథిలా నగరంలో నివసించేటివాడు శ్రీ ధర్మవ్యాధుడు. తల్లిదండ్రుల యందు భక్తి సేవలతో శ్రీహరి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. పరశురాముడి కన్నా ఎక్కువ తల్లిదండ్రులను భక్తితో సేవ చేసేవాడు శ్రీ ధర్మవ్యాధుడు. శూద్ర మునులలోను శూద్ర ఋషులలోను అగ్రగణ్యుడైన వాడు శ్రీ ధర్మవ్యాధుడు. శూద్రుడంటే కడజాతి వాడా స్వామి? అవును, కడజాతివాడు. స్వామి, ధర్మవ్యాధుడి చరిత్ర స్వామి. అలాగే ద్వాపర యుగములో కౌరవులతో పాండవులు జూదము ఓడిన ధర్మరాజు శ్రీకృష్ణుడితో వాసుదేవ అరణ్యవాసం ఎలా చేసేది అని ప్రశ్నించక శ్రీకృష్ణుడు ఇలా ధర్మరాజా, అరణ్యంలో నివసించి తపస్సు చేసే మహర్షులు ఋషులతో జ్ఞానాన్ని ధర్మాన్ని సూక్ష్మధర్మాన్ని అడిగి తెలుసుకును అని సలహా ఇవ్వగా ధర్మరాజు అరణ్యంలో చిరంజీవుడైన శ్రీ మార్కండేయుడితో కలవగా మార్కండేయ మహర్షులకు అభివాదములు. శుభమస్తు. వాసుదేవులు తమరిని కలవమన్నారు. తెలియని ధర్మాలను తెలుసుకుంటకు సందేహించకు, ప్రశ్నించు ధర్మరాజా. మహాత్మా, తల్లిదండ్రుల విషయమున పుత్రుడు ఏ విధంగా ప్రవర్తించవలెను? కడజాతులలో పుట్టిన వారు పుణ్యలోకం పొందుటకు ఏ విధంగా ప్రవర్తించవలెను? కాస్త వివరించండి మహాత్మా. ధర్మరాజా, మీరడిగిన ప్రశ్నలకు సమాధానంగా వ్యాస మహర్షి మహోత్తరమైన ఇతిహాసాన్ని ప్రవచించినాడు. తల్లిదండ్రుల పాదసేవలో జ్ఞానజ్యోతిని పొంది శ్రీహరి భక్తితో ముక్తిని పొందిన ధర్మవ్యాధుడు శూద్రుడు. బాల్యం నుండి ధర్మగుణం కలిగినవాడు. ఓ రోజు అమ్మా తాగమ్మా, పాలు తాగమ్మా. అమ్మా, తినడానికి ఏమైనా తీసుకురావాలా? అలాగే కుమారా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఇప్పుడు నేను చెప్పే శ్లోకాన్ని శ్రద్ధగా విని నిదానంగా స్పష్టంగా చెప్పాలి, సరేనా? గురు బ్రహ్మ సధర్మ నిజం నియతం, హరిపాద వినమ్రత యసతతం, హరిపాద వినమ్రత యసతతం. చెప్పండి, చెప్పండరా. హరిపాద వినమ్రత యసతం. ఎవర్రా చెప్పింది? హరిపాద వినమ్రత యసతం. హరిదేవా జగత్, హరిదేవో పరు, హరిదేవో గురు, పితృమాతృగతి. ఇట్రా బాబు, మీ ఉండేదెక్కడా? పక్కనే మా ఇల్లు. నాకు చదువు నేర్చుకోవాలని మహా పిచ్చి ఆశ. మీ అమ్మా నాన్నలేం చేస్తుంటారు? మా అమ్మ నాన్న అందులు. నేను మాంసాన్ని అమ్మి అమ్మ నాన్నలను పోషిస్తాను. ఇంత చిన్న వయసులోనే మాంసాన్ని అమ్మి మీ అమ్మా నాన్నలు పోషిస్తావా? అవును స్వామి. ఏంటి స్వామి, మాంసం అమ్ముకునే వాళ్ళు చదువుకోవడం తప్ప? తప్పులేదు. నువ్వు నా దగ్గర చదువుకుంటావా? ఓ, చదువుకుంటాను. మరి ప్రతిరోజు రావాలి. అలాగే స్వామి. మాంసం అమ్మే శూద్రుడితో మేము చదువుకోలేం. ఏంట్రా? అతను తాకుతేనే మేము మైలో పడతాం. మేము చదువుకోలేం. పదండ్రా వెళ్దాం. నువ్వు చెప్పిన శ్లోకానికి అర్థం తెలుసా? తెలీదు స్వామి. అయితే నేను చెప్తాను విను. హరి విశ్వాన్ని మించినవాడు, హరి జగద్గురు, హరి లోకపిత, హరి లోకమాత. అదిగో తండ్రి గారు. రేపు ఉదయాన్నే మీ అమ్మా నాన్నల అనుమతి తీసుకుని ఇక్కడికి రమ్ము. అన్యాయం, అక్రమం. తరజాతి వాడు, అట్టరాని వాడు, శూద్రుడు. మా పిల్లలతో కలిసి లోకాలు వల్లిస్తావా?
ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు. చీచే, ఏది అక్రమం ఏది అధర్మం? శూద్రులు కష్టపడి శ్రమిస్తే గాని నీ డొక్కలు నిండవు. వాళ్ళ చేతులు పనికి వచ్చినప్పుడు వాళ్ళ జాతి ఎందుకు పనికిరాదు బ్రాహ్మణోత్తమా? ఆహా, నాకే నీతులు చెబుతున్నావే. ఇక మీదట మా బ్రాహ్మణ పిల్లలు నీ దగ్గర విద్యను అభ్యసించారో ఈ ఊళ్ళో ఎలా బతుకుతారో నేను చూస్తా. నీ డొక్కలు ఎలా నిండుతాయో అది చూస్తా. చిచి, నీతో మాట్లాడటమే బుద్ధి తక్కువ. బ్రాహ్మణ జాతినే మంట కలుపుతున్నావు. పదరా. అయ్యో, ఇప్పుడెలా స్వామి? ధర్మానికి తలవంచినప్పుడు దారిద్ర్యానికి కూడా తలవంచక తప్పదు దేవి. అంతా దైవేచ్ఛ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.